ఎవరైతే ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఓపెన్‌లో 10థ్ కానీ, 12థ్ కానీ పాస్ అయిన వాళ్ళు, అదేవిధంగా ఎడ్యుకేషన్‌లో బ్యాక్‌లాగ్స్ ఉన్న వాళ్ళకి విప్రో సంస్థ వాళ్ళు ఒక ప్రోగ్రామ్‌ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్‌లో వివిధ దశల్లో మీకు ట్రైనింగ్ ఇచ్చి 16,000 నుండి 23,000 వరకు వివిధ దశల్లో ట్రైనింగ్‌లో స్టైఫండ్ అనేది కూడా ఇస్తారు. దానితో పాటు మనకి 75,000 జాయినింగ్ బోనస్ కూడా ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విప్రోస్ ప్రొవైడ్ చేస్తున్న ప్రోగ్రామ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో గాయ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. విప్రో కంపెనీ వాళ్ళు వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ 2024 ఇయర్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. సో మీరు ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 15th అక్టోబర్ వరకు మనకి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలోనే ఈ యొక్క వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఎవరైతే 2024లో ఆఫర్స్ పాస్ అవుట్ అయిన వాళ్ళు, బీసీఏ అండ్ బీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 2023-24లో పాస్ అవుట్ అయిన వాళ్ళకి ఈ విప్రో ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా మీరు ఏదైనా ఎంటెక్ డిగ్రీ చేయాలనుకున్నా సరే విప్రో సంస్థ వాళ్ళే మీకు ఈ డిగ్రీ ప్రోగ్రామ్ని కూడా వాళ్ళే నేర్పిస్తారు, వాళ్ళే మీకు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో మీరు వచ్చేసి 10th 12th పాస్ అయి ఉండాలి, గ్రాడ్యుయేషన్ కూడా పాస్ అయి ఉండాలి. ఎవరైతే 2023 లేకపోతే 24లో పాస్ అవుట్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మినిమం 60% ఆర్ 6.0 CGPA మీ యొక్క గ్రాడ్యుయేషన్లో ఉంటే సరిపోతుంది. ఫుల్ టైమ్ బీసీఏ ఆర్ బీఎస్సీ స్టూడెంట్స్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్లో చేసిన వాళ్ళు ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. నో పార్ట్ టైం అనమాట. కరస్పాండెన్స్ ఆర్ డిస్టెన్స్ లెర్నింగ్ డిగ్రీ అయితే యాక్సెప్ట్ అయితే చేస్తారనమాట. సో ఎవరైతే ఓపెన్ స్కూల్ లేకపోతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మినిమం 10th కానీ 12th కానీ పాస్ అయిన వాళ్ళకు కూడా ఎలిజిబుల్ ఉంటుంది. 1 బ్యాక్లాగ్. సో ఈ యొక్క అసెస్మెంట్ స్టేజ్ వరకు 6th సెమిస్టర్ వరకు మీకు 1 బ్యాక్లాగ్ ఉన్నా సరే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం గ్యాప్ వచ్చేసి 3 years ఎడ్యుకేషన్. మీ 10th నుండి గ్రాడ్యుయేషన్ వరకు మ్యాక్సిమం 3 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే. అదర్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే మీరు వచ్చేసి కోర్ మ్యాథమెటిక్స్ 1 సబ్జెక్ట్ అయి ఉండాలి గ్రాడ్యుయేషన్లో. లైక్ బిజినెస్ మ్యాథ్స్ ఆర్ అప్లైడ్ మ్యాథ్స్లో నాట్ కన్సిడర్ అయితే చేయరనమాట. సో మీరు ఇండియన్ నేషనాలిటీకి చెందిన వాళ్ళు ఈ యొక్క లాస్ట్ 3 months ముందులో ఎవరైనా ఈ యొక్క ప్రోగ్రామ్కి అప్లై చేసి ఉంటే కనుక మీరు కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. 80 minutes ఉంటుంది టెస్ట్. ఆ టెస్ట్లో వెర్బల్, అనలిటికల్, క్వాంటిటేటివ్, రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత బిజినెస్ డిస్కషన్ ఉంటుంది. బిజినెస్ డిస్కషన్ అయిన తర్వాత మనకి హెచ్ఆర్ డిస్కషన్ ఉంటుందన్నమాట. ఈ యొక్క హెచ్ఆర్ టీమ్ తోటి హెచ్ఆర్ డిస్కషన్ ఉంటుంది. తర్వాత మనకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు అన్ని హెచ్ఆర్ డిస్కషన్ కంప్లీట్ అయిన తర్వాత లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఉంటుంది. తర్వాత మీకు ఫ్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్గా 7th స్టెప్లో ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ క్లీనింగ్ ఆల్ ది రౌండ్స్. సో మీరు టీంలో ఈ యొక్క విప్రో టీంలో జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి మీకు ఆఫర్ లెటర్ అనేది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ప్రాసెస్ అనమాట. సో ఈ యొక్క జాబ్కి సంబంధించిన డిసిగ్నేషన్ వచ్చేసి యూ విల్ బీ జాయినింగ్ యాజ్ ఏ స్కాలర్ ట్రైనీ కింద జాయిన్ అవ్వాలి. సో మీకు ఫస్ట్ ఇయర్ స్టైఫండ్ కింద సో ఈ యొక్క 15,000 ప్లస్ మనకి 488 ES అయితే పే చేస్తారు. ప్లస్ జాయినింగ్ బోనస్ వచ్చేసి మనకి 75,000 ఇవ్వడం జరుగుతుంది. సో ఎవ్రీ మంత్ మనకి అరౌండ్ మనం దగ్గరగా 16,000 ఫర్ మంత్ స్టైఫండ్ వస్తుంది. ప్లస్ జాయినింగ్ బోనస్ 75,000 వస్తుంది. ఫస్ట్ మంత్ స్టైఫండ్ వరకు ఇక ఇస్తారనమాట. సెకండ్ ఇయర్ మొత్తం మనకి అరౌండ్ 18,000 ఫర్ మంత్ స్టైఫండ్ ఇస్తారు. థర్డ్ ఇయర్ కింద 20,000 వరకు స్టైఫండ్ ఇస్తారు. థర్డ్ ఇయర్ మొత్తం మనకి మంత్ 20,000 వరకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్గా 4th ఇయర్ మొత్తం వచ్చేసి ఎవ్రీ మంత్ 23,000 ఫర్ మంత్ అయితే స్టైఫండ్ అయితే పే చేస్తారు.
దీనికి ట్రైనింగ్ అగ్రిమెంట్ కూడా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట గైస్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అనేది ఇస్తాను. అక్కడ నుండి ఈ యొక్క జాబ్స్ని మీరు అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.